నువ్వు ఓడిపోయావు, నీకు ఓటమి అలవాటు, నువ్వు ఒక ఫెయిల్యూర్వి, నీ లైఫ్లో ఏటీ సాధించలేవు. బాబు నాయన నాకు ఎప్పుడో తెలుసు నువ్వు లైఫ్లో ఒక్కసారి కూడా గెలవలేవని. సక్సెస్ అనేది అలా ఫ్రెండ్స్తో సొల్లు కబుర్లు ముచ్చట్లు పెడితే రాదు. అలా రోజు ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తే ఎప్పటికీ రాదు. చదవకపోతే అడుక్కు తింటావు లైఫ్లో. పలానా వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అమ్మాయి టాప్ ర్యాంక్ సాధించింది, ఫస్ట్ ర్యాంక్ సాధించింది, నీ సంగతి ఏంటి? పాస్ మార్కులు తప్ప ఇంకేం చేయలేవు. నీ తోటి వాళ్ళకి పేపర్ ఈజీగా ఉంది కానీ నీకు మాత్రం స్పెషల్గా చేశారా ఏంటి టఫ్గా రావడానికి అని ఇలా అంటూ సోది కబుర్లు చెప్తూ మనల్ని చాలా డిమోటివేట్ చేస్తారు అందరూ. గైస్, ఇలాంటి సూటిపోటి మాటలు ఎవరైనా చదువుకుంటున్న స్టూడెంట్స్కి వినపడితే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? మనసు ముక్కలైపోతున్నట్టు అనిపిస్తుంది. తెల్లవారు నుంచి రాత్రి వరకు కష్టపడి చదివినా సరే 10-15 గంటలు రోజుకి ఫుల్ ఫోకస్ పెట్టి చదివాక కూడా ఆ దేవుడు ఫెయిల్ అవ్వాలని రాసి పెట్టినప్పుడు ఎవరేం చేయగలరు? అలా అని ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళేమీ చేతకాని వాళ్ళు కాదు, అలాగే చదువురాని చవటలు కూడా కాదు. అంతసేపు అంత టైం స్పెండ్ చేసి మనసు పెట్టి హార్డ్ వర్క్ చేసి ఓడిపోయినందుకు ఆల్రెడీ ఆ పర్సన్ ఫుల్ పెయిన్లో ఉంటాడు, ఫుల్ బాధలో ఉంటాడు. ఇది చాలదన్నట్టు మధ్యలో ఇలాంటి సూటుపోటి మాటలు తిట్లు ఆ మనిషిని మానసికంగా చాలా కుంగిపోయేలా చేస్తుంది. అలా ఓడిపోయిన మనిషి 100ల కొద్దీ తిట్లు కాస్తూ 100ల సార్లు ఓడిపోతూ కూడా వాళ్ళ పేరెంట్స్ ముందు సమాజం ముందు ఆనందంగా ఉన్నట్టు నటిస్తాడు. ఇలా పైపైన నవ్వుతూ నటిస్తున్న వాడిని చూసి ఈ ప్రపంచమంతా సిగ్గులేదు, ఓడిపోయినా నవ్వుతున్నాడు, అసలు బాధ్యతే తెలియదు వీడికి అంటూ ఇంకా మనిషిని బాధ పెడుతున్నారు పిచ్చి పిచ్చి మాటలతో. ఆ ఓడిపోయిన వాళ్ళు ముందుకు వెళ్ళి వారు మర్చిపోదాం, ఇంక వీటిలోంచి బయటపడదాం అనుకున్న ప్రతిసారి ప్రతి ఒక్కరు వచ్చి నువ్వు ఒక ఫెయిల్యూర్వి, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు అంటూ ఓటమిని ఓడిపోవడాన్ని బుర్రలో పెట్టుకునేలా చేస్తున్నారు, బుర్రలో నింపేస్తున్నారు. గైస్, మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నామో తెలుసా? ఒకవేళ నువ్వు పొరపాటున ఓడిపోయావా, రోడ్డు మీద ఉండే కుక్కలు అక్కర్లేదు, నువ్వు ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కూడా నీ మీద అరవడం మొదలు పెడుతుంది, నీ మాట వినడం మానేస్తుంది. ఇలా మారిపోతుంది పరిస్థితి. ఇంకా చెప్పాలంటే నువ్వు ఓడితే నీ చుట్టూ నీ అనుకున్న వాళ్ళందరూ నిన్ను దూరం పెట్టడం మొదలు పెడతారు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఓడితే నువ్వు చేసే పని మంచి కోసమైనా సరే రేపటి కోసం అయినా సరే అవన్నీ పనికిమాలిన పనులాగే మారిపోతాయి. నువ్వు ఓడితే నువ్వు ఒకప్పుడు సాయం చేసిన వాళ్ళు కూడా నిన్ను కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు. ఈ సమాజం చాలా చెడ్డది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే, ఎంత ఆనందంగా ఉన్నా సరే నిన్ను మనశ్శాంతిగా ఒక్క సెకండ్ కూడా బతకనివ్వదు. ఈ కాలంలో స్టూడెంట్స్కి కానీ ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా ఫెయిల్ అవ్వడానికి భయపడరు, ఓడిపోవడానికి భయపడరు, ఓటమిని చూసి అస్సలు భయపడరు. కానీ కేవలం ఓడిపోతే ఆ తర్వాత వెనకాతల నుంచి వచ్చే మాటలు కానీ ముందు నుంచి వచ్చే మాటలు కానీ మనసును బాధ పెట్టే తిట్లు చూసి భయపడతారు. గైస్, ఎప్పుడైనా ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా దయచేసి కంగారు పడొద్దు, ముందే ఓటమిని ఒప్పుకోవద్దు. గుర్తుంచుకోండి, ఇది మీ లైఫ్కి ఇంకో పేరే స్ట్రగుల్. కష్టాలు అంటే సంఘర్షణ. ప్రతి మనిషి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాటితో నువ్వు ఎలా పోరాడుతావు అనేది పెద్ద మ్యాటర్. నీ బ్యాడ్ టైం అయిపోయే వరకు పోరాడుతూనే ఉండు, ఖచ్చితంగా గుడ్ రిజల్ట్స్ నీకు వచ్చి తీరుతాయి. ఓడిపోవడం తప్పు కాదు, ప్రతిసారి ఒకే విధంగా ఓడిపోవడం, చేతకాని వాడిలా కూర్చోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఓటమిని ఈజీగా ఒప్పుకోవడం నీ పెద్ద తప్పు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి గాయస్. ఈ మనుషులు ఎప్పుడు ఏదో విషయంలో కరెక్ట్ చేయాలని తిట్టాలని కాచుకొని కూర్చుంటారు. ఓటమికి భయపడద్దు. ఓడిపోయాక వచ్చే సూటిపోటి మాటలు, మనసును బాధ పెట్టే మాటలు చూసి అస్సలు భయపడద్దు. కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, తెలుసు కదా గైస్. మీకు ఆ దేవుడు ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడంటే వాటిని మోయగల సత్తా నీకు ఉంది కాబట్టే ఇస్తున్నాడు. నువ్వు ఎంత ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేయగలవో ఆ దేవుడికి తెలుసు కదా. వన్స్ నీ ప్రాబ్లమ్స్ని మోసే టైం అయిపోయాక, నీలో సత్తా అయిపోయాక ఇంకంతా హ్యాపీయే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండగలవు. ఆ దేవుడు అలా నీకు వరం అందిస్తాడు. ఇవాళనే రోజు మీది కాదు, రేపనే రోజు కూడా మీది కాకపోవచ్చు, కానీ ఆ తర్వాత మీ రోజంటూ వచ్చాక ఆ తిట్లు తిట్టే వాళ్ళ బుర్ర ఎక్కడ పెట్టుకుంటారో అని తలుచుకొని కష్టపడి సాధించి గెలిచి అందరికీ సమాధానం ఇవ్వండి. ఏమంటారు? మీరు రెడీయా? గైస్, ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నా నమ్మకం. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్.